హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అసలే మస్తు భయం వేస్తుంది, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ ఇండియా మధ్య. అయితే ఈరోజు మనం తోటకూర విత్తనాలు, పాలకూర విత్తనాలు ఎలా నాటుకోవాలి అంటే ఇక నేనైతే ఇప్పుడే నాటుకుంటా అండి, ఎందుకంటే ఇది మే నెల కదా. ఇంకా జూన్లో అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. పోయినసారి నాకు తెలియక నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇలా విత్తనాలు నాటుకోవడం వల్ల వర్షాలకి మొత్తం చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చిన టైంకి మొత్తం పాడైపోయింది. అందుకే నేనైతే ఇప్పుడు మేలో వేసుకుంటాను, మంచిగా తొందరగా జర్మినేట్ అవుతాయి. ఇక నెక్స్ట్ మంత్ జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇక ఉన్నాయి కూడా పోతాయి అనమాట. యాక్చువల్గా ఈ సీడ్స్ అయితే నేను ఎప్పుడో తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి, వేయడం మాత్రం మర్చిపోయా అనమాట. ఈ పాలకూర సీడ్స్ మనం చిన్న చిన్న డబ్బాలో కూడా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాస్, అవి డబ్బాస్ ఉంటాయి కదా, వేసుకోవచ్చు. ఇదైతే తోటకూర. వీక్లీ వన్స్ మనం ఇలా చిన్నగా ఉన్నప్పుడు లేతగా ఉన్న ఆకులు కట్ చేసుకొని పప్పులో కానీ నార్మల్గా కర్రీ చేసుకున్నా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆనియన్స్ టమాటా కలిపి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఇలాంటి డబ్బాలు వాడినా కానీ పాలకూర మంచిగా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా నాదైతే పెట్టకూడ కదా, పాట్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. మళ్ళీ పక్కన వాళ్ళు అమ్మ ఇన్ని పాట్స్ పెడుతున్నావు, వాటరు ఇది అది అని అంటారనమాట. అదొకటి బాధ, ఎందుకంటే మేము రెంట్కుంటున్నాం కదా, రెంటెడ్ హౌస్ వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బంది ఉంటుంది. పక్కన వాళ్ళు ఒక మాట రెండు మాటలు అన్నా కానీ చాలా ఇబ్బంది అనమాట. కాకపోతే నాకు పాట్స్ ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటా, తిట్టినా కానీ ఏమన్నా కానీ తిట్టుగా. చూడండి ఎత్తువంశ ఎంత బాగున్నాయి కదా, మట్టి మాత్రం గుల్లగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఎక్కువ 80% 90% నేనైతే కిచెన్ నుంచి వచ్చే పీల్స్ ప్రతిదీ వదల మట్టితో కలిపేసి మంచిగా వేసేస్తాను అనమాట. చూడండి మట్టి ఎంత గుల్లగా నల్లగా ఉంది, ఎంత బాగుందో కదా, నల్లగా ఉందనమాట. 3-5 years నుంచి నేను ఆ కిచెన్ నుంచి వచ్చేదే మొత్తం మట్టిలో కలిపేసి చేయడం వల్ల నా మట్టి నల్లగా తయారైంది హాయిగా. ఇంకా చిన్న పాట్స్ కూడా వాడుకోవచ్చు, పాలకూరకి తోటకూరకి చిన్న పాట్స్ వాడుకోవచ్చు అనమాట. బాగా తోటకూర అంటే వారానికి 2-3 సార్లు తోటకూర తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పెద్ద కంటైనర్లో వేసుకోవచ్చు, పెద్ద చెట్లు పెరుగుతాయి. లేదు మాకు వారానికి చాలు అని అంటే మాత్రం ఇలాంటి చిన్న పాట్స్లో వేసుకుంటే సరిపోతుంది, మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. మనం ఇంకా వాటికి కావాల్సిన ఫుడ్ అంటే బలం కోసం, న్యూట్రియంట్ కోసం కిచెన్ నుంచి వచ్చే ప్రతిదీ మట్టిలో కలిపేసి ఇస్తే మాత్రం మంచి బలంగా పెరుగుతుంది. మట్టి చూడండి ఎంత గుల్ల ఉందో కదా, మస్తు ఉంది కదండి అసలు మట్టి. నాకు టైం పాస్ అవుతలేదు అంటేనే నేను ఇంకా నా గార్డెన్లోకి, నా పిట్టగోడ గార్డెన్లోకి వెళ్ళిపోయి మస్తు టైం పాస్ చేస్తా, నేను మర్చిపోతా కూడా మళ్ళీ. ఇక చూడండి పిట్టగోడ కాబట్టి పాట్స్ మీద గిల్ల పాట్స్ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట, కొంచెం ప్లేస్ సేవింగ్ అవుతుంది. నాకు చాలా ఇబ్బంది, అసలు ప్లేస్ లేదు, ఓన్లీ పిట్టగోడైనా మాత్రం పాట్స్ మీద బకెట్ మీద ఎన్ని పాట్స్ పెట్టానో చూడండి. అలా పెట్టుకుంటూ చెట్లను పెంచుకుంటూ పోతున్నా అనమాట. పెద్ద గార్డెన్ పెట్టాలంటే నాకు చాలా ఇష్టం, కానీ నా కోరిక నెరవేర్తలేదు, ఎప్పుడు నెరవేరుతుందో కూడా తెలియదు అనమాట. మా హస్బెండ్ చెప్పిన నాకు పెద్ద గార్డెన్ కావాలి, 2 చైర్స్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ తాగితే ఎంత బాగుంటుందో, ఆనందమే వేరు అసలు. పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తే బాగుంటుంది అనమాట. నేను కూడా వాళ్ళల్లో ఒకదానిగా కూర్చున్నట్టు నేను ఫీల్ అయిపోతాను అనమాట. చూడండి బకెట్స్కి ఇలా హ్యాంగింగ్ చేసుకున్న ప్రతి బకెట్లకి అలా పూల మొక్కలు, తోటకూర, పాలకూర అలా వేసుకున్నాను అనమాట. పెద్ద బకెట్లు అయితే వంకాయ చెట్లు, ఆ చెట్లు డ్రాగన్ చెట్టు అండి, డ్రాగన్ చెట్టు ఒక్క కొమ్మ మీద ఇంకో కొమ్మ వచ్చేసింది, ఎంత బాగుందో కదా. చూడండి, ఇంకా తోటకూర విత్తనాలు ఉత్తిగా పెరుగుతాయండి, ఎంత బాధపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. తోటకూర ఉత్తిగా పెరుగుతుంది అనమాట. సీడ్స్ ఎక్కడ పడితే అక్కడ అవి వెళ్ళిపోయి ఊరికనే పెరుగుతాయి. నా గార్డెన్లో అయితే ఊరికనే పెరుగుతుంది. పాలకూర మాత్రం కొంచెం కష్టం సీడ్స్ తయారు చేసుకోవడానికి, అందుకే నేను కొనుక్కొచ్చుకున్నా. తోటకూరకి సీడ్స్ కొనాల్సిన అవసరం లేదు, ఒక్క చెట్టు నుండే మస్తు సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇక చూడండి ఎక్కడ పాట్స్ ఎంటీగా ఉంటే అందులో తోటకూర విత్తనాలు వేసేసుకుంటున్నాను. ఉత్తిగా పెరుగుతుంది, ఇంకా 3 daysకి 4 daysకి పెరుగుతాయి మంచిగా. నీళ్ళు మాత్రం నార్మల్గా జల్లుకుంటూ పోవాలి, ఎందుకంటే బుడ్డి ప్లాంట్స్ వస్తున్నప్పుడు
ఫాస్ట్గా నీళ్ళు పోసేయకూడదు, చెట్లనేవి దెబ్బలు తగులుతాయి అన్నమాట చిన్న చిన్న ప్లాంట్స్కి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.